మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ప్రభు యొక్క పెరట వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. దేవుని మరచు వారందరికీ గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. ఈరోజు మానవుడి జీవితంలో ఏవి నిరర్ధకమైపోతాయి అంటే, ఎవరి జీవితంలో పరిస్థితి నిరర్ధకంగా కనపడతాయి అంటే, భక్తిహీనుని యొక్క ఆశ నిరర్ధకమైపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని మరచు వారందరి గతి అట్లే ఉంటుంది. అంటే భక్తిహీనులు ఎవరంటే దేవుని మరిచేవారు. అంటే భక్తిహీనత అంటే భక్తి లేనివారు, దేవుని మరిచిపోయి బ్రతికేవారు, దేవుని పట్టించుకోకుండా జీవించేవారు, దేవుడితో మాకు పనే లేదు అన్నట్టుగా బ్రతికేటువంటి వారు, ప్రవర్తించేవారు, జీవించేవారు, మాట్లాడేవారు అని అర్థం. ఇలాంటి వారి యొక్క గతి ఎట్లా ఉంటుందంటే, వారి ఆశ నిరర్ధకమైపోతుందని బైబిల్ చెప్తుంది. అంటే నువ్వు దేవుడితో సంబంధం లేకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని మరిచి ఆయన నీ పట్ల చేసిన మేలులు, నీ పట్ల చేసిన ఉపకారాలు అన్నిటిని పక్కన పెట్టేసి, నీకు నువ్వుగా నీ జీవితంలో నీకు ఏ ఆశలు ఉన్నా, ఏ ఆలోచనలు ఉన్నా, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నా, ఏ మనస్తత్వాలను కలిగి ఉన్నా, ఏ ప్రణాళిక నీకున్నా, నీ ఆశ ఏదైనా అది నిరర్ధకం అయిపోద్ది, కానీ అది జరగదు, నెరవేర్చబడుతుంది. ఎందుకనంటే నీవు ఒక భక్తిహీనుడిగా జీవిస్తున్నావు, దేవుని మరిచిపోయే వ్యక్తిగా బతుకుతున్నావు కనుక, దేవుని మరిచి జీవిస్తున్నావు. ఇలాగ ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో నీవు కూడా దేవుని మరిచిపోయి జీవిస్తున్నావేమో. అందుకే నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు, నెరవేర్చబడి నీ ఆశలన్నీ భంగమైపోతున్నాయి, నిరర్ధకంగా మారిపోతున్నాయి. నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు. కారణం ఏంటో తెలుసు, నువ్వు దేవుని మరిచిపోయావు, దేవుని పక్కన పెట్టేసావు, దేవుని విడిచిపెట్టావు. అందుకే దేవుడు నువ్వు అనుకున్నది ఏది జరగకుండా, నీ ఆశ నిరర్ధకమైపోయేలాగా, నీ ఆశ నిరాశగానే మిగిలిపోయేలాగా, నీ ఆలోచనలన్నీ ఏవి కూడా నెరవేర్చబడకుండా దేవుడు జరిగిస్తున్నాడనే విషయాన్ని ఈరోజు గుర్తించాలి. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారు, నీ జీవితంలో కూడా నీ ఆశ ఏదైనా కావచ్చు, కానీ నీ ఆశ ఈరోజు నెరవేర్చబడట్లేదు, అది నిరర్ధకమైపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మరిచావు అని అర్థం, దేవుని పక్కన పెట్టేసావు అని అర్థం, దేవునికి దూరంగా బతుకుతున్నావు అని అర్థం. అలా బ్రతికే ఏ ఒక్కరైనా ఈరోజు దేవుని మరలా నువ్వు ఆయన వైపు తిరిగి ఆయనకు లోబడి, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో మోకరించి దేవుని ఎదుట క్షమాపణ పొందుకుని మరలా నువ్వు ఆయన వైపు తిరిగగలిగితే, దేవుడు నీ జీవితంలో నీ ఆలోచన స్థిరపరుస్తాడు, నీ ఆశను నెరవేరుస్తాడు, నీ ఉద్దేశాన్ని జరిగిస్తాడు. కానీ ఈరోజు ఎవరు ఆశలు అర్థమైపోతుంటే భక్తిహీనులు, దేవుని మరచి జనులు ఆశలన్నీ కూడా నిరర్ధకం చేస్తాడు దేవుడు. కనుక నీ ఆశ అలా నిరర్ధకం కాకూడదు అనుకుంటే, నువ్వు దేవుని మరిచిపోయేవాడిగా ఉండకూడదు, దేవుని పక్కన పెట్టిన వాడు ఉండకూడదు, దేవుని పక్కన పెట్టిన దానిగా నువ్వు ఉండకూడదు. దేవునిలో నువ్వు కట్టబడాలి, స్థిరపరచబడాలి. భక్తిహీనురాలుగా కాకుండా భక్తి కలిగిన వాడిగా, భక్తి కలిగిన దానిగా నువ్వు జీవించాలి. అప్పుడు నీ ఆశ నెరవేర్చబడుతుంది, తీర్చబడుతుంది, జరిగించబడుతుంది. ఆ విధముగా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. మహాగణుడైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నిన్ను మరుచు జనులు భక్తిహీనులకు ఆశ భంగముగా మార్చబడద్దని, వారి గతి కూడా అట్లే ఉంటుందని వాక్యం చెబుతుంది. కానీ ఈరోజు ఎవరైతే అలా ఉన్నారో వారి హృదయాలు మార్చి నీ వైపు తిరిపి, వారు అనుకున్న ఆశను నెరవేర్చి నీలో నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.